చచ్చా! ఈ రోజు అసలు ఎవరి మొహం చూసానో ఏంటో తెలీదు గానీ, నా టైమే అసలు బాలేదనుకుంటా. ఎంతో ఇష్టంతో ఊరికి వెళ్ళినప్పుడు దాచుకున్న డబ్బులతో పనిమాల మా వారికి చెప్పా పెట్టకుండా ఇక పొంగనాల పెనం అయితే దాచుకొని మరీ బట్టల్లో పెట్టుకొని మరీ తీసుకొని వచ్చేసా. ఎప్పుడెప్పుడు పొంగనాలు వేసుకుందామా దోసల పిండి కలిపినప్పుడు అనుకుంటూనే ఉంటా. కానీ నా ఆశలన్నీ అడిగి ఆశలు అయిపోతూనే ఉంటాయి ఆ దోసల మధ్యలో. ఈ రోజు ఎలాగైనా పొంగనాలు వేసేయాలని బలంగా ఫిక్స్ అయిపోయి పొంగనాల పెనానికి అయితే ముహూర్తం పెట్టేసి ఇక బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నా. అన్నట్టు ఈ బ్యాటర్ విషయానికొస్తే దోసల పిండిలో ఎటువంటి వాటర్ కలపకుండా క్యారెట్ తురుము, అలాగే కొత్తిమీర, ఇక కరివేపాకు, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఇంకా పచ్చిమిర్చి, జీలకర్ర, అలాగే సన్నగా తరిగిన పాలకూర వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఫైనల్ గా కొంచెం అల్లం తురుము, అలాగే సాల్ట్ వేసుకుంటే ఇక మనకి పొంగనాల బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇక టైట్ గా ఉండాలన్నమాట. పిండి మాత్రం టైట్ గానే తీసుకున్నాను. కానీ పొంగనాల పెనానికి ఆయిల్ అప్లై చేశాను. కానీ ఏమైందో తెలియదు కానీ అసలు నా పొంగనాలే రాకుండా ఫస్ట్ రౌండ్ లో వేసిన పొంగనాలు మాత్రం అట్టర్ ఫ్లాప్ అయిపోయి అసలు ఉడకకుండా అయితే వచ్చేసాయి. ఇక మా వారు ఇంకా ఎలాగైనా డస్ట్బిన్ లో వేసేద్దాం అనే పాటికి ఇక మా వారికి అడ్డంగా దొరికిపోయాయి. ఇక చివాట్లే ఇక సెకండ్ అండ్ థర్డ్ రౌండ్ లో మాత్రం పర్ఫెక్ట్ గా వచ్చాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నచ్చితే చిన్న లైక్ ఇచ్చి కుదిరితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసేయండి.